దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానించుకొనుటకై కూడియున్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనతో ఉన్న బహుజన సమూహాలని ఉద్దేశించి చెప్పిన మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవునికి ప్రార్థన చేస్తున్న మనుషులందరూ వాళ్ళ నోటి నుండి ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తున్న సంఘటనలను మనము చాలా చూస్తున్నాము కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా వేరు చోట్ల ప్రార్థనల్లో అడగాల్సిన మనవులను మానేసి యేసయ్యా 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 అని ఒత్తి పలుకుతుంటారు కదా. ఆ పిలుపులో దేవుడు అన్న భయము భక్తి ఎక్కడైనా కనిపిస్తుందా? వినయమేది? ప్రభువుతో మాట్లాడేటప్పుడు వినయమేది? మనము మన పై అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఉంటాము, నోట్లోంచి మాట కూడా రాదు, నెమ్మదిగా వస్తుంది. అలాగా సర్వ సృష్టికర్త దేవుని దగ్గర చక్కగా మనము ఏం చేయాలి? వినయంగా భక్తితో, వినయముతో కూడిన భక్తితో మనము దేవుని మన యొక్క మనవుల్ని మనం అడగాలి. దేవుని మనస్సుకు ఇష్టంగా మనం జీవించాలి అని దేవుడు మాత్రం కోరుకుంటున్నాడు. అలా కాకుండా దేవుని కోరికకు భిన్నంగా జీవిస్తూ మన కోరికలను నెరవేర్చుకుంటానికి దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన దేవుడు మన ప్రార్థన వినడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత మనుగడ దేవుని చిత్త ప్రకారం లేనందువలన మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాట 1వ అధ్యాయం 15లో దేవుడు వినిపించుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మీరు బహుగా ప్రార్థన చేసినను అంటే అసలు దేవుని యందు భయభక్తులేవి? భయభక్తులు ఉండి ప్రార్థన చేస్తే ఒక్క పదమే చాలు. దేవుని బిడ్డలారా, మనము అక్కడ ఎలా మాట్లాడాలంటే మనము వినయముతో భయభక్తులతో గడగడలాడుచు వణుకుచూ మాట్లాడాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎంత దేవుడు సృష్టించుకున్న మనల్ని ఆయన్ని ప్రేమించమని, ఆయన్ని మనము మహిమపరుచుకుంటానికని దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులం మనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను చెప్పాలంటే మన తోటి ప్రజలకు మన చేతనైన సహాయము మనము చేస్తుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రకారంగానే ఒక్క సహాయమే కాదు, ఇరుగు పొరుగు వారితోనూ తోటి వారితోనూ ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ప్రేమ అనేది ఉంటే ఏ గొడవలు రావు, అన్నీ సమసిపోతాయి. ప్రేమ గురించి ఉంది కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాదగా
నడవదు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మీకా ప్రవక్త ద్వారా 6వ అధ్యాయం 8లో దేవుడు పలికించినట్లుగా, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. దీన మనసు కలిగి, ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా మనలో దీన మనసు అనేది ఉంటుందో, ఏ గర్వం ఉండదు, ఏ అహంకారం ఉండదు, ఏ బింకం ఉండదు, ఏమీ ఉండదు. దీన మనసు కలిగి ఉంటే ప్రేమ కూడా దాని అంతటా అదే పుట్టుకొస్తుంది. ప్రేమించే కనికరం కూడా దాంట్లో నుంచే మనకు వస్తుంది. పక్కకు వెళ్ళలేము, దారి తప్పలేము. దీన మనస్సు మనకి కలిగి ఉండాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని అంటున్నాడు. అది దేవుడు మనుషులకు తెలిపిన ఆత్మీయ సందేశము మనం ఇక్కడ చూస్తున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ప్రకారంగా మానవులలో దీన మనస్సు, తగ్గింపు గుణము, ప్రేమ కలిగి కానీ దేవుని ప్రార్థిస్తే, క్షమాగుణముతో దేవుని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? అలా పిలిచిన వాడల్లా పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడా అని మత్తయ్య గారు రాస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము తగ్గింపు ధోరణి కానీ మనసులో ఉంచుకొని దీన మనసు కలిగి మనము దేవుని మనం ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథము పూర్తి సారాంశం ఏంటంటే ఈ లేఖన భాగమే. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? అలా పిలిచిన ప్రతివాడును పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తాడా? కాదు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడని యేసయ్య చెబుతున్నమాట. ఆయన చిత్త ప్రకారం అంటే ప్రేమ కలిగి ఉండటము, దీన మనస్సు కలిగి ఉండటము, ఆయన ఆజ్ఞలన్నీ పాటించడము, ఆయన కట్టడలన్నీ అనుసరించడము. అలా చేస్తే అదంతా ఈ లేఖన భాగమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొకటి ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనములో ఏమంటున్నాడంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభువారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక మత్తయి సువార్తే కాదు, లూకా అంటే లూకా సువార్తికుడు వైద్యుడు ఆయన కూడా రాస్తున్న మాట 4వ అధ్యాయం 46లో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యండి, అలా చెయ్యకుండా నన్ను ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అని ఒత్తి మాట్లాడిన ప్రయోజనం ఏముంది అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ప్రభువారి మాటలను విని పాటించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటానికి మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశము, ఇది అవకాశం మనలో జీవం ఉన్నంత వరకు మనకి దేవుడిస్తున్న అవకాశం. ఈ యొక్క జీవం ఉన్న కాలంలో మనం ఏం చేయాలి? ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. అలాగ ప్రేమ కలిగి ఉండి మనం ప్రార్థించుకుంటూ ఇలాంటి అవకాశాన్ని దేవుని చిత్తములో మనం సద్వినియోగము చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన సందేశాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన సందేశాల ప్రకారమే తండ్రి నేటి ధ్యానవాక్యాన్ని నేడు ధ్యానించుకుంటున్నటువంటి ఈ యొక్క భాగాన్ని, ఈ ధ్యానాన్ని దేవ ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని, వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేమందరము తండ్రి
నీ యందు న్యాయముగా మేము నడుచుకుంటూ కనికరాన్ని ప్రేమించే గుణము కలిగి దీన మనసు కలిగి ప్రభువా నీ యందు మేము ప్రవర్తించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్.